ఆకలిస్తే అన్నం పెడతా, అల్సొస్తే ఆయిల్ రాస్తా. ఇదిగో అన్నయ్య ఇస్త్రీ బట్టలు. థ్యాంక్స్ రా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఈ జాబ్ తప్పకుండా నీకే రావాలి. నాకు కాక ఇంకెవరికి వస్తుందిరా? దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేశాను కదా. హలో, ఈయనే శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రిక్రూటింగ్ ఆఫీసర్ కె కృష్ణమూర్తి, K4 కప్పగంతుల. సార్ నా పేరు. ఫైల్ ఇచ్చావు కదా, కూర్చో. విశ్వక్సేనుడు అంటే ఎవరో తెలుసా? తెలుసు సార్, విష్ణుమూర్తి దగ్గర సేనాధిపతి. ఇంతకాలానికి ఒక చక్కటి పేరు ఎదురుపడింది, చాలా సంతోషం. నాకు కూడా అంతే సార్. ఇన్నాళ్ళకి నా పేరులా ఉచ్చరించే వ్యక్తి ఎదురుపడ్డారు. ఒక్క నీ పేరేంటి? నోరు తిరిగిన శేషపద్యాలు కూడా అనర్గళంగా చెప్పేస్తాను, తెలుసా? తెలుసు సార్. నీకెలా తెలుసు? రవీంద్ర భారతిలో జరిగే ప్రోగ్రామ్స్కి మీరు రెగ్యులర్గా వస్తుంటారు. తెలుగు కళా పరిషత్కి మీరు కన్వీనర్. పద్య నాటకాల్లో దిట్ట. ఫాలో అప్ పెట్టావా? November 1 నుంచి. ఆ రోజు తెలుగు మహాసభల్లో మీరు చెప్పిన పద్యం విని మీ ఫ్యాన్ అయ్యాను. ఏం పద్యమో? హరిశ్చంద్ర నాటకంలో పద్యం సార్. నాసి వాసి. వాసి కాదు, మూసి కాదు, వారణాసి. భక్తయోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రములనొక రాసి వారణాసి, స్వర్ణదీ తట సంభాషి వారణాసి. దేవి దేవి పావన క్షేత్రముల వాసి ఈ వారణాసి. అబ్బా, చెవిలో పన్నీర్ పూసినట్టుంది సార్. ఏంటి ఈ మాత్రానికే? నేను శ్రీకృష్ణ తులాభారంలో పద్యం చదివితే నువ్వు ఏమంటావు? మీరు కృష్ణుడి పాత్ర కూడా వేశారా? వేశానా? నేను శ్రీకృష్ణుడి పాత్ర వేస్తే స్వయంగా ఎన్టీఆర్ దిగొచ్చినట్లుగా ఫీల్ అయ్యేవారు. అలాగా? ఎన్టీఆర్ తెర మీద వేసిన పాత్రలన్నీ నేను స్టేజ్ మీద వేశాను. దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, ఇంక్లూడింగ్ బృహన్నల. నిజంగానా సార్? నమ్మలేకపోతున్నావా? శాంపిల్ కూడా చూపెట్టినా? పట్టుకో. ద్రౌపది వస్త్రాపహరణం, భీముడి ఆగ్రహం, వరీ దురాధమ. పిలిచారా సార్? చేదవా, ఇంటర్వ్యూ జరుగుతుంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? భీముని ఆగ్రహం, ధారుని రాజ్య సంపద మదమ్మున గోమల కృష్ణ చూసి రంభోరుని జోరు దేశమున ఉండగ పిల్చిన ఈ దురాత్మము బదియ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు. సార్ మంచినీళ్ళు తాగండి సార్. అద్భుతం, అమోఘం. నటనలో ఇంత ఆవేశం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఆవేశమే కాదు, ఆయాసం కూడా ఉంటుంది. కూర్చోండి సార్. సార్ మీరు ఎప్పుడైనా హాస్య పాత్రలు ట్రై చేశారా? నా పర్సనాలిటీకి సూట్ కాదని నా అభిప్రాయం అయ్యా. ఓ వస్తాను సార్. ఎక్కడికి? ఇంటర్వ్యూ కాందే సార్. ఫ్రాంక్గా ఒకటి చెప్పనా? ఏంటి? మీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానని కాదు. నాది లోకల్ MBA సార్. బయట నాకంటే పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. వస్తాను సార్. రాగు. ఈ ఇంటర్వ్యూ చేసేది నువ్వా నేనా? మీరే సార్. ఈ కంపెనీకి ఏం కావాలో తెలిసింది నీకా నాకా? మీకే సార్. గివ్ మీ ద ఫైల్. యు ఆర్ సెలెక్టెడ్. సార్ మరి బయట వాళ్ళు? నా దృష్టిలో ఇంటర్వ్యూ అయిపోయింది. ఇదే సీట్లో ఇంకో మేధాస్ తక్కువ వాడు కూర్చునుంటే నువ్వు డోలకు వాయిస్తున్నావు అనుకునేవాడు. కానీ నేను నీ MBA సర్టిఫికేట్స్ చూశాను, నీ సత్ప్రవర్తన చూశాను, నేను సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. 1 minute. అక్కడ చిత్తరంజన్ అని ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు. చిత్తరంజన్ అనగానే కలకత్తా నుంచి వచ్చిన ఒక మేధావి అనుకోకు. పక్కా లోకల్, పోజులు ఎక్కువ, వాడిని అస్సలు పట్టించుకోకు. నేను చైర్మన్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎవరిని వస్తే నా కోసం వెయిట్ చేయమని చెప్పు. అంతా బడాయి. మేడం కాఫీ. థ్యాంక్ యూ. ఏంటి సార్? నేను కొత్తగా అపాయింట్ అయిన అసిస్టెంట్ మేనేజర్. నమస్కారం సార్. నా పేరు అప్పారావు అండి, ఆఫీస్ బాయ్ని. ఓకే, GM గారు రూమ్ చూపించు. సరే సార్ రండి. కానీ ఆయన రూమ్లో లేరు సార్, చైర్మన్ గారి దగ్గర వెళ్ళారు. ఓహో, ఉత్తిదే సార్, చైర్మన్ గారు లేదు ఏమీ లేదు. మా అందరికి చైర్మన్ గారి దగ్గరికి చెప్పి 5th floor బాత్రూమ్కి వెళ్ళి దమ్ము కొడుతుంటారు సార్. అదేంటి చైర్మన్ గారు పిలవరా? పిలుస్తారు సార్, ఎప్పుడో వారానికో 10 రోజులకు ఒకసారి. కానీ ఈయన మాత్రం అన్ని విషయాలు ఈయనతోనే చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు మా దగ్గర తెక్కాలరంగిస్తారు సార్. భలే తమాషాగా ఉంది క్యారెక్టర్. సార్ మీరు ఇక్కడే కూర్చోండి, ఆయన బాత్రూమ్ నుంచి రాగానే పిలుస్తాం. ఓకే ఓకే అండి. అప్పు సార్. ఎందుకు సార్? ఆఫీస్లో నా మొదటి రోజు కదా, నీకు వచ్చిన తోఫా.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎక్కడ కూర్చోండి, సార్ రాగా నువ్వు చెప్తానండి. ఓకే సార్. హాయ్ వంశీ, స్కూల్కి వెళ్తున్నావా? ఇదేంటి మన దగ్గరకు వస్తుంది? చాలా థ్యాంక్స్ వాసు. నాన్నగారు హాస్పిటల్లో బాగానే కోలుకుంటున్నారు. పాత గొడవలేవి మనసులో పెట్టుకోకుండా కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశారు. మీకు విషయం తెలుసా వాసు, ఒకరిని మనం అసహించుకోవడానికి కారణం వాళ్ళని మనం సరిగా అర్థం చేసుకోకపోవడమే. సరిగా అర్థం చేసుకోపోవటానికి కారణం వాళ్ళని ఏ కారణం లేకుండా అసహించుకోవడమే. నేను మీ పట్ల చాలా మూర్ఖంగా కఠినంగా ప్రవర్తించాను. దానికి కారణం నేను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. మీరు రాసిన లెటర్ అందింది అది కేవలం లెటర్ కాదు, నా మనసు. నా మనసులో ఏముందో ఎగ్జాక్ట్గా అదే రాశారు. మన ఇద్దరి భావాలు ఒకటే అనిపిస్తుంది. నేను మిమ్మల్ని కలవాలి. సాయంత్రం 5 గంటలకి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. విజయ్, ఏమైందమ్మా నీకు? గోడతో మాట్లాడుతున్నావేంటి? మీ నాన్నగారు బానే ఉన్నారుగా? అమ్మా విజయ్, నిన్నేనమ్మా అడిగేది. గాల్లో చూస్తూ మాట్లాడతావే, ఎవరి కోసం అమ్మా వెతుకుతున్నా? మాలి, నా బైక్ పార్క్ చేసే చోట ఏంటి జనం? ఎనీ ప్రాబ్లం? వాసు, మన విజయ్ ఒంటరిగా ఏదో మాట్లాడుకుంటోంది. చాలా విచిత్రంగా గోడకేదో చెప్తోంది. అయితే వెంటనే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించనా? నో 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 నో. అబ్బాయిలు ఒంటరిగా నిలబడి తమలో తాము మాట్లాడుకుంటుంటే పిచ్చి ఆసుపత్రికి పంపించాలి. మరి ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి తనలో తాను మాట్లాడుకుంటుంటే? త్వరలో ఓ అబ్బాయిని పిచ్చి ఆసుపత్రికి పంపించబోతోంది అని అర్థం. నేను సిచ్యువేషన్ పొల్యూట్ అయిపోయినట్టుంది. ఎస్కేప్ రా వాసు. ఈ రౌడీ పంపింది ఎవరరా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసి ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్. ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కదరా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకొని చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు. మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో, వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్న, దాన్ని ఏమంటారన్నా? సూర్యుడు. వరే వరే, ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. ఈ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్న, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే, అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా, సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు. అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానరా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి? మీది ఏ ఊరు రా? మరన్నా, నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? మా అన్నకు చీఫ్ మినిస్టర్, మేలైతే చాలన్నా. కలెక్టర్. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి. మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? నీ బాంచనన్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఆగండి. ఫుడ్ దొరికితే బూట్లు ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు కానీ ముందు లేవండి. అర్జెంట్ గా మీ గెట్టపలు మార్చాలి. రేయ్, ఆ పిల్లే కదరా
మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. కమింగ్ మేడం, కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షడప్. వెల్కమ్ మేడం. అలక వేరే నీ లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షడప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే? మూత ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కుతంటానంట. 1 2 6 మూతలు. అయ్యో 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 మూత మీద చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే ఆ మూత మీద చచ్చిపోతే నా 2 లక్షలు ఎవరిస్తాడు? మా 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? నా 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలో కూడా చచ్చిపోతే అమ్మో చావకు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్ళినా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు కనుక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే. అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా, మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నష్టమే లేదండి. పైగా మీకు అక్బరత పేరు వస్తుంది. ఇలాంటి మూతలు మిగతావని నాకు ముందే తెలుసు. ఒరే శేఖర్, నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప. ఎలాగైనా కాపాటం. ఎలా ఏముంది, గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి. డోంట్ వరీ అప్ప, జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు. యూనో. మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో, అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాననుకో, ఆ అమ్మాయి నన్ను చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో లటుకోలతుకుపోతుంది. అయస్కాంతం? అయస్కాంతం ఎక్కడ ఉందిరా? ఇప్పుడు అయస్కాంతం అడుగుగా. ఓకే. అబ్బా, చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులను తలుచుకో. అదేం కాదు, నాకు తెలుసు. షటర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియట్ డాక్టర్, అనవసరంగా మూత తీసావు. మీరే కదా కక్కించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు, అది నోట్లో ఉంటే కొన్నాళ్ళ పాటు మాట్లాడకుండా ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా జరగొట్టావు. ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి? అక్కడ బ్లూ షర్ట్ తోడు పిల్లిగడ్డంతో కూర్చున్నాడు చూసావా? ఆడెదురుకుంటే 2 నిమిషాలు కూర్చొని వచ్చే చాలు. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడి దగ్గర నేనెందుకు వెళ్ళి కూర్చోవాలి? నేను నువ్వేం చెప్తే నేను చేయలేదా? కొసలు ఏమైనా వేసాను నేను? ఆఖరి అంట్లు కూడా తోవించావు. ఈవేళ నా రోజమ్మా, నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలంతే. కావాలంటే నాకు కూడా అంట్లు తోవేలాంటి పని చెప్పు, అంతేగాని వాడెవరి దగ్గర వెళ్ళి కూర్చోమంటావేంటి? నేను కూర్చోను. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఓ రోజు ఆడి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే, ఒరే అనాదా నీకెందుకురా ఉద్యోగం అన్న ఆఫీస్ బయటికి గెంటించాడు తెలుసా? సంజయుడు, చెప్పు నేనేం చేయాలి? నేను వచ్చి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది సంజు. టైం సెన్స్ అయిన వాళ్ళంటే నాకు చాలా చిరాకు. యా, కమ్ ఫాస్ట్, ఐఎమ్ డామ్ హంగ్రీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను రిజర్వ్ చేసుకున్న టేబుల్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏం మాట్లాడుతూ. ఓ గాడ్, మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీ టేబుల్ ఆడేం చేయలేడు, నువ్వేం టెన్షన్ పడతావు. ఆడోళ్ళు ఎదురుకుండా కూర్చుంటే పోగాళ్ళకి టెన్షన్ ఎక్కువ. ఏమండి, మీకేం కావాలి? ఏం మాట్లాడరేంటండి? ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న రోజ్ అడుగు. కొంచెం ఆ రోజ్ ఇస్తారా? ఓ, రోజ్ కోసం ఇంత టెన్షన్ పెడతారేంటండి? ష్యూర్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. బాయ్.
హాయ్. ఓ హాయ్. ఎవరు? అదే చూస్తున్నాను. అంటే ఎవరో తెలీదా నీకు? తెలీదు. వచ్చింది, కూర్చుంది, రోజు అడిగింది, తీసుకుని వెళ్ళింది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అందమైన అమ్మాయిల్ని అసలు వర్షంలోకే వెళ్ళరాదని హెచ్చగా హెచ్చరించడమే. మనమే చెప్పాంగా ఇందాక, 24 గంటల వరకు ఇంటికి వెళ్ళడం కష్టం. ఆటోలు లేవు, బస్సులు లేవు, గంటకి 80 మైళ్ళ వేగంతో ఎదురుగా నీ బండేమో పంచరు. పంచరేశ్వరుడు కూడా ఎవరో లేరమ్మా, ఏదో బొక్కిచ్చాడు. నువ్వు నోరు మూసుకుని అమ్మాయి గారు నా సైకిల్ మీద తీసుకెళ్లి ఇంటికాడ దింపేసి రమ్మంటారు అంతేనా? వచ్చేకెళ్ళి 2 బిర్యానీ పట్టరా. ఆడు మాత్రం తెరుచు కూర్చుంటారేటండి, వర్షానికి మూసేస్తారా? మూసారో లేదో చూసొచ్చి చెప్పు. ఏంట్రా యాదవ వర్షం అండి, కోవెక్కి పూర్చేస్తుంటేనే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 126.3 మీటర్లు 1127 కిలో హైట్స్ పై ఇప్పటి వరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాల 2వ ప్రసారం ఏమండి సిగ్గురా అండి మటనా అండి? ఎరా నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్దాం అనుకున్నానండి, తమరేదో వివిధ భారత్ అంటుంటేని అదేదో ఈయన వెళ్దామని ఆగిపోయానండి. విన్న చాలు, వెళ్ళు. చికెను ఏవండి, నేను వెళ్తాను, రేపు కథ ప్రిపేర్ చేయాలి. ఇక్కడికే వస్తున్నా. అవును, ఎప్పుడు చూసినా ఆవు లంచ్కి వెళ్ళింది, దాని పులి డిన్నర్ చేసింది, ఇవేనా? కాస్త వెరైటీగా ఆలోచించకూడదు? సపోజ్ ఓ 40 ఏళ్ల భార్య పోయిన గోరింక, ఓ 18 ఏళ్ల పెళ్లి కాని చిలకమ్మ ఒకే అడవిలో ఉద్యోగం చేస్తున్నాయి. ఓ వర్షం కురిసిన రాత్రి ఏకమవుదామని వాటి మధ్య ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులు తొలగించుకుంటూ. లేదా నీకు? ఎవడరాది? నువ్వెవరు? నేను ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ మేనేజర్. నేను గీతాంజలి ప్రోగ్రామ్ ని జరగను కానీ వద్దుందా లేదా నీకు? బయట ఎంత పెద్ద తుఫాను, రాలేకపోతున్నాడు, ఫోన్ అని చేసి చెప్పొచ్చు కదా, నేను వచ్చి తీసుకెళ్తాను. పద. ఎలా పెడతావు? ఆటో లేవు, బస్సు లేవు, ఊరంతా మునిగిపోతుంది. పర్లేదులేండి, నేను పడవేసుకొచ్చాను. పద. పడవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే బర్సాత్లు రాజ్ కపూర్ నర్గిస్లా లేరండి? ये बिना का गीतमाला है बॉम्बे से अमिताभ बच्चन, सलमान खान, संजय खान, संपूरिया. రారా విశ్వక్సేన, నీకోసం వెయిటింగ్ రా. ఒక్క నిమిషం, స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అప్పుడేనా? నాటకం అవ్వకుండానే? మీరు నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనుకుంటున్నారంట కదా? ప్రాజెక్ట్ మేనేజరా? ఏ ప్రాజెక్టు, ఏ మేనేజరు? అదే సార్, శ్వేత స్టార్ట్ చేయబోయే ఫార్మాస్యూటికల్ కంపెనీకి ప్రాజెక్ట్ మేనేజర్. మీరు ఆ పోస్ట్కి నేను అనుకుంటున్నారని తెలిసి చిత్తరంజన్ గారు మీకంటే ముందు నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనౌన్స్ చేసి మార్కులు కొట్టేయాలనుకుంటున్నారట. ఆఫీసులో అందరూ అనుకుంటున్నారు సార్. ఓహో, ఎంతైనా మీరు ఆయనకు కాంపిటీషన్ కదా సార్. కానీ నా మనసుకు తెలుసు సార్, మీ వల్లే నేను ప్రాజెక్ట్ మేనేజర్ అవబోతున్నానని. నేను అనుకోలేదే. అనుకోలేదా? ఇదంతా నా స్టూపిడిటీ సార్. ఆఫీస్లో ఏవో రూమర్స్ విని నిజం తెలుసుకోకుండా అయినా మిమ్మల్ని అడగటం ఏంటి సార్? నన్ను క్షమించండి సార్. విశ్వక్సేన, అయినా ఆఫీస్ విషయాలు ఇంట్లో ఎందుకు సార్? ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ముందు నాటకం చూపించండి సార్. వెరీ గుడ్, కమాన్ కమాన్. ఇదిగో కౌశల్య, నా కోసం ఏమన్నా ఫోన్లు వస్తే బిజీగా ఉన్నానని చెప్పు. డోంట్ అలౌ ఎనీబడీ. ఇదే నా రంగస్థలం. లైట్ లేరా? అబ్బా సార్, అందరూ హోమ్ థియేటర్ అంటుంటారు కానీ అసలైన హోమ్ థియేటర్ అంటే ఇదే సార్. వీళ్ళు నా బృందం, తబలా, హార్మోనియం. పట్టుకోరా సార్. ఇప్పుడు నాకేం చూపించబోతున్నారు సార్? ఒక్కటేమిటి, అన్నీ ఏకపాత్రాభినయాలే. ముందుగా కౌరవ సామ్రాజ్యాధినేత సుయోధన సార్వభౌముడు. ఒక్క నిమిషం, కాస్ట్యూమ్ వేసుకొస్తా. సార్, ఇందాక నేను అడిగిన దాన్ని మనసులో పెట్టుకుని డిస్టర్బ్ కావచ్చు సార్. ఏంటబ్బా అది? నన్ను సెలెక్ట్ చేయలేదని ఫీల్ కావచ్చు సార్. అదే, ఒకసారి నటనలో ఇన్వాల్వ్ అయ్యాక ఇలాంటి పట్టించుకున్నాను. అదే కరెక్ట్ సార్. పంచాలి పంచభద్రుక ఏమే
ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువ ఎత్తించను మరపునకు రాక శిథిలాయమానమైన నా హృదయము సహస్ర వృక్కలగుతున్నది. ఏంటి పిన్ని వెనక షెడ్ లో ఏదో అల్లరిగా ఉంది, కేకలు వినిపిస్తున్నాయి. కొత్తే ఉంది, ఈవేళ ఆదివారం కదా, మా దిలీప్ కుమార్ కి ఎవడో దొరికాడు, వాడికి విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఫ్రాంక్ గా చెప్పమంటారా సార్? బలేవాడుయా, చెప్పు. మీ పెర్ఫార్మెన్స్ లో ఏదో లోపించింది సార్. అలాగా? ఏదో మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది సార్. అదేం లేదయా, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్. మీరు మనసున్న మంచి మనిషి సార్, దాచాలనుకున్నా దాచలేరు. ఇందాక నేను ప్రమోషన్ విషయంలో నిరాశపడింది మీ మనసుని బాధ పెట్టింది. అది అవుననుకో, కానీ మీరు పర్ఫార్మెన్స్లో కూడా కవర్ చేయలేకపోయారు సార్. అలాగా? నెక్స్ట్ ఏంటి సార్? సుభాష్ చంద్రబోస్. The pride of my heart, the feel of my breath. My fellow countrymen and soldiers, let us give our blood to the nation for its freedom. Let us march to Delhi to kick the British out of India. Azad Hind Fauj Zindabad. Zindabad. Azad Hind Fauj. Long live. Azad Hind Fauj. Long live. ఎలా ఉంది? మీరు ఫీల్ అవుతున్నారు సార్. నేను ఏదైనా ఫీల్ అయ్యే చేస్తానయా? అది కాదు సార్, నన్ను సెలెక్ట్ చేయలేదని ఫీలింగ్ ఇంకా ఎక్కువ కనపడుతుంది మీలో. ఇంకా కనబడుతుందా? బాగా కనపడుతుంది సార్. నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా సెలెక్ట్ చేయకపోవటం మీ తప్పు కాదు సార్. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. అది మనసులో పెట్టుకొని మీ పర్ఫార్మెన్స్ని పాడు చేసుకోవద్దు సార్. ప్లీజ్, నాకు బాధగా ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. సరే, నువ్వు చెప్పింది కరెక్టే. ఆలోచించే కొద్దీ నేను ఫీల్ అవుతున్నట్టు అర్థమవుతోంది. ఫీల్ అవ్వకండి సార్, అయినా తప్పంతా నాది. ముందు మీరు ఈ స్వీట్ తీసుకోండి, రిలాక్స్ అవుతారు. ఇవి నీకు ప్రమోషన్ వచ్చిందని ఆనందంలో తెచ్చిన స్వీట్స్ కదా? అబ్బా, మీరు ఇంకా అది మర్చిపోలేదా? పదండి సార్, నెక్స్ట్ నాటకం చూపించండి. ఓకే. నారదుడు. సార్, కాన్సన్ట్రేట్ చేయండి సార్. ప్రయత్నిస్తారు. అవును, నిన్ను నేను సెలెక్ట్ చేస్తున్నట్లుగా చిత్తరంజన్ ఎందుకు అనుకున్నాడు? నేను మీ ప్రియమైన శిష్యుడిని కాబట్టి అందుకే అయి ఉంటుంది. సత్యభామ, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ కదా కోరుతివి. పారిజాత పుష్పం కదా కోరుకున్నావు. విశ్వక్సేన, నేను ఇంక పెర్ఫార్మ్ చేయలేనయ్యా. ఏమైంది సార్? ఎంత నిష్ఠాగరిష్ఠుడైన మహానటుడైనా ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాడు. నిన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనుకోనందుకు నేను ఎంతో బాధపడుతున్నానయ్యా. ఇప్పుడు చెబుతున్నాను, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వేషంలో ఉన్న నేను నీకు నిష్కల్మషంగా వరమిస్తున్నాను. నువ్వే ఈ ప్రాజెక్ట్ మేనేజర్. సార్, ఈ స్వీట్స్ తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాదు, మన ఆఫీస్లో వాళ్ళంతా నేను నిన్ను సెలెక్ట్ చేశానని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు అలాగే అనుకోని ఈ మ్యాటర్ మన ఇద్దరి మధ్యనే ఉంచు. ఓకే సార్. ఓకే కాదు, ఇప్పుడు చూడు, నా మనసు తేలిక పడింది. ఈ మహానటంలో ఉన్న నటన చూడు, నువ్వు వాయించండి రా. కప్పగంతుల చూసావా, మనం సెలెక్ట్ చేశామని తెలిసి సెలెక్ట్ చేశాడు. చూసావా, ఏమైనా మనలాగా సొంతంగా సూక్ష్మంగా ఆలోచించే టాలెంట్ వాడికి లేదయ్యా. కాపీ కొట్టాడు. చూసావా. ఎనీవే, ఇవాళ నుంచి నువ్వు ప్రాజెక్టు మేనేజర్వి.